హాయ్ ఫ్రెండ్స్. నిన్న జరిగిన కెప్టెన్సీ టాస్క్‌లోని గౌరవ్ గుప్తా గారికి ఇచ్చినట్టే ఇచ్చి బిగ్ బాస్ కెప్టెన్సీ బ్యాండ్ అయితే ఓడగొట్టేస్తాడనమాట. అదెందుకంటే మనకి నిఖిల్ గారికి స్పెషల్ పవర్ అయితే ఇస్తారనమాట. మీరు డైరెక్ట్‌గా కెప్టెన్సీ కంటెండర్ టాస్క్‌లో పార్టిసిపేట్ చేయొచ్చు అని చెప్పేసి అయితే బిగ్ బాస్ అయితే ఆదేశాలనమాట. అప్పటికే మనకి సుమన్ శెట్టి గారు కెప్టెన్ అయిపోతారు. అలాగే మనకి గౌరవ్ గుప్తా గారు కూడా కెప్టెన్ అయితే అవుతారనమాట. ఇప్పుడు నిఖిల్ గారికి స్పెషల్ పవర్ అయితే ఇస్తారనమాట. ఇద్దరిలోని ఒకరితో మీరు పాల్గొనాల్సి ఉంటుంది. కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ మళ్ళీ వస్తుంది. దాంట్లో గనక మీరు విన్ అయితే దీంట్లోని గెలిచారనుకోండి మనకి ఇలా ట్రాన్స్‌ఫర్ అయిపోతది నిఖిల్ గారికి కెప్టెన్సీ. ఓకేనా? ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఫ్రెండ్స్ చూసే ముందు ప్లీజ్ ఒక్క లైక్, ఒకే ఒక్క లైక్ ఇంకేం అక్కర్లేదు. ఒక్క లైక్ చాలు. కంప్లీట్‌గా చూడండి. ఎక్కడ సబ్స్క్రైబ్ చేసుకునిపిస్తే అక్కడ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? ఇప్పుడు ఈరోజు ఏం జరుగుతుందంటే ఇసుక బస్తాల టాస్క్ ఇస్తారండి. ఓకేనా? ఎవరికిస్తారు? గౌరవ్ గుప్తా గారికిస్తారు. అలాగే నిఖిల్ గారికి కూడా ఇస్తారు. ఇక్కడ ఏంటంటే మళ్ళీ గౌరవ్ గుప్తా గారే కెప్టెన్ అవుతారు. ఓకేనా? మళ్ళీ గౌరవ్ గుప్తా గారే కెప్టెన్ అవుతారు. కానీ గౌరవ్ గుప్తా గారు కెప్టెన్ అవ్వారు. కాకపోతే హౌస్‌మేట్స్ ఎవరికీ కూడా నచ్చదు. మెయిన్‌గా ఏంటంటే రమ్య గారికి అసలు నచ్చదు. ఎందుకురా అంటే గౌరవ్ గుప్తా గారికి తెలుగు రాదంట. హౌస్‌ని ఎలా లీడ్ చేయాలో వాడికి తెలీదంట అని చెప్పి రమ్య గారు స్టేట్మెంట్ అయితే పాస్ చేస్తారు. కాకపోతే ఇక్కడ బిగ్ బాస్ ఉపయోగించుకున్న పవరు, కెప్టెన్సీ పవరు ఇచ్చాడు. కాకపోతే ఇసుక బస్తాల టాస్క్‌లో కూడా గౌరవ్ గుప్తానే విన్ అవుతారు. ఇంకా మనం ఏం చేసేదేమి లేదు కదా! ఇద్దరు కెప్టెన్‌లు ఇప్పుడు. సుమన్ శెట్టి అలాగే గౌరవ్ గుప్తా గారు కెప్టెన్. ఓకేనా? ఇక్కడి వరకు మీకు అర్థమైంది కదా! మిడ్‌నైట్ ముచ్చట్లు. నిజంగా చెప్పాలంటే ఏమీ లేదండి. తిప్పి అదే చెప్పడం నాకిష్టం లేదు. కాకపోతే ఒకటే ఒకటుందనమాట. అదేంటంటే మనకి దువ్వాడ మాధురి గారికి పడుకున్నప్పుడు రీతూ చౌదరి, తనూజ అలాగే మన సుమన్ శెట్టి, భరణి గారు ఎవరైతే ఆ గదిలో పడుకుంటారో గుసగుసలాడడం ఇష్టం లేదు. బయటకు పొండి అని చెప్పి హార్ష్‌గా చెప్తదనమాట. ఓకేనా? హార్ష్‌గా చెప్తే అప్పుడు దివ్య గారు కలగజేసుకొని మీరు చెప్పండి. కాపోతే అంత హార్ష్‌గా చెప్తే మేము ఎవ్వం. అది బిగ్ బాస్ ఏమి రూల్ పెట్టలేదు. మీకేమన్నా ఇబ్బందయితే మీరే బయటికి ఎళ్లి పడుకోండి అనైతే అంటారనమాట. అప్పుడు దువ్వాడ మాధురి గారు పవన్ కళ్యాణ్ కెప్టెన్ ఉన్నప్పుడు అంటే అప్పుడు ఈ టాస్క్ జరగదు. కెప్టెన్ ఉన్నప్పుడు ఏం చెప్తదంటే, పవన్ కళ్యాణ్ గారు నాకు ఇబ్బంది కలుగుతుంది. ఓకేనా? అనేది అంటమాట. బిగ్ బాస్ ఈ రూల్ చెప్పలేదు. మీరు చెప్పాలనుకుంటే ఎవరైతే మాట్లాడుకుంటారో రిక్వెస్ట్ మూడ్‌లో చెప్తే అందరూ వింటారు గానీ మీరు హార్ష్‌గా చెప్తే ఎవరు వినరు అనైతే అంటాడనమాట. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడేంటంటే సుమన్ శెట్టి అలాగే గౌరవ్ గుప్తా కెప్టెన్ అయిన తర్వాత ఇక్కడేమవుద్దంటే మనకి ఆయిషా గారు ఎక్కి ఏడుస్తారు. మీరు చాలా మటుకు చూసుకోండి నాకైతే ఇగో చిన్న బాధ కూడా లేదు ఫ్రెండ్స్. ఎందుకంటే ఇదే ఆయిషా ఆ! ఎక్కడ శ్రీజ గారుంటే తనకి రొంకుమొగుడులా తయారవుతారని జెప్పేసి బుడగ కత్తిరించింది. ఓకేనా? ఇదే మాధురి గారు ఈవిడుంటే నాకు ఇరిటేషను అని జెప్పి బుడగ కత్తిరించేశారు. ఇదే గౌరవ్ గుప్తా షో కూడా చూడలేని గౌరవ్ గుప్తా సుమన్ శెట్టి గారున్న ఇష్టంతోటో, ప్రేమతోటో ఏ బొక్కతోటో మనకేంటంటే బుడగ కత్తిరించేశారు. ఆ! అన్‌ఫేర్ జరిగింది అని జెప్పి రివ్యూవర్లందరూ కూడా నెత్తి నోరు కొట్టుకున్నా సరే, ఇప్పటివరకు ఎటువంటి రెస్పాన్స్ కూడా లేదు. తీసుకొస్తానంటున్నారు. తీసుకొస్తే వెల్ అండ్ గుడ్. ఓకే. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఏడుపనేది కర్మ ఈస్ బూమరాంగ్. వెంటనే ఇమ్మీడియేట్‌లీగా తగులుతదండి. ఏ చిన్న పిల్లలకి ఎక్కెక్కి ఏడుస్తుంది. మరి ఇదే ఆయిషా మరి తనూజ గారి మీదకి ఎందుకు నువ్వు మాట్లాడితే, "నువ్వలా చేశానా? నువ్విలా ఉన్నానా?" అని జెప్పేసి అంటది. ఆ రోజు నామినేషన్ ప్రక్రియలోని. అంటే ఈవిడకొస్తే ఒక మాట, ఆవిడకొస్తే ఒక మాట. ఇది మనం అర్థం చేసుకోవాలి. ఇంకా మిడ్‌నైట్ టాక్స్ అండి. ఇంకా ఇదే అనమాట. గౌరవ్ గుప్తా అసలు కెప్టెన్ అవ్వడం వీళ్ళకి నచ్చదు. దువ్వాడ మాధురి గారు, అలాగే మనకి సాయి గారు, రమ్య గారు మాట్లాడుకుంటారు. ఏం మాట్లాడుకుంటారంటే, సాయి గారు నిజంగా అంటారనమాట. నన్నెందుకు తీసుకోలేదంటే, నేను రమ్య గారితోనే ఆడాలనుకుంటున్నాను. నేను రమ్య గారు ఎందుకంటే కొద్దిగా స్పోర్టివ్‌నెస్ ఉంది. కొద్దిగా ఏంటంటే ఫిజికల్ టాస్క్ కూడా బాగా ఆడుతది. నేను రమ్య గారితో ఆడుకుంటున్నాను. మాధురి గారిని ఎవరు తీసుకోరు ఇక్కడ. మాధురి గారు కొద్దిగా బాధపడతారనమాట. ఓకేనా. ఇమాన్యుయల్ అలాగే మనకేంటంటే 'రీతూ చౌదరికి' కొద్దిగా కాన్వర్జేషన్ నడుస్తది. ఏం నడుస్తది? డిమాండ్ పవన్ గురించి కాన్వర్జేషన్ నడుస్తది. హ్మ్. డిమాండ్ పవన్ ఎవడితో తిరిగితే నాకేంటి?
నాకసలు సంబంధం లేదు. డిమాండ్ పవన్‌తో రేపటి నుంచి మాట్లాడను. అది ఇది అని చెప్పి ఇమాన్యుయేల్ గారితో మాట్లాడతా. అప్పుడు ఇమాన్యుయేల్ ఏటంటాడు, మరి మాట్లాడని దానివి నామినేషన్ దాంట్లోని నాగార్జున సార్ ముందు నువ్వెందుకు ఏడిసావు అంటే, అప్పుడేదో వచ్చింది ఏడిసాను. ఇప్పుడేంటి నాకేమీ లేదు అని అంటది. అంటే నువ్వు అబద్ధాలు ఆడుతున్నావు రీతు చౌదరి అని నేను అంటాను. నువ్వు ఖచ్చితంగా 100% అబద్ధాలు ఆడుతున్నావు. ఇక నువ్వు ఫేక్ బాండ్స్ పెట్టుకున్నందుకు నువ్వు వచ్చావు అని చెప్పేసైతే నాకైతే అర్థమైందనమాట. నెక్స్ట్ మీరు చూసుకున్నట్లయితే తనూజ గారికి పవన్ కళ్యాణ్ గురించి డిస్కషన్ అనేది నడుస్తుందనమాట. ఏం డిస్కషన్ అంటే పవన్ కళ్యాణ్ గారు మనకి తనూజ గారికి కొద్దిగా కనెక్షన్ చూపిస్తాడు, ప్రేమ చూపిస్తాడు. ఎందుకంటే మాధురి గారు తలకాయ తినేస్తూ ఉంటారనమాట. కొత్త వాళ్ళు ఎవరైతే వచ్చారో, వైల్డ్ కార్డ్స్ ఎవరైతే వచ్చారో ఈవిడ మీద ఆధిపత్యం చెలాయిస్తున్నారని చెప్పి మనకి పవన్ కళ్యాణ్ అలుగుతాడు అనమాట. చచ్చే నా ఫ్రెండ్‌వి అందుకే నిన్ను అలుగుతున్నాను. ఏంటి ఇలాగవుతుంది? అందరూ నీకు ఏదేదో మాట్లాడుతున్నారు. అది నాకు బాధగా ఉంది. ఆహ్, అయితే అయితే ఇప్పుడు ఈవిడ అంటదనమాట. తనుజ అంటది. అయితే ఇప్పుడు నేనేం చేయాలి? ఆళ్ళతో ఎళ్లి గొడవ పెట్టుకోవాలా నేను? ఆళ్ళతో ఎళ్లి గొడవ పెట్టుకోవాలా? ఇలాగ అందరితోని గొడవ పెట్టుకొని పోవాలా? నేను గొడవ పెట్టుకుంటాను. సమయం, సందర్భం వచ్చినప్పుడు గొడవ పెట్టుకుంటాను. అలాగనందుకి, గిలగనందుకి నా ఫ్రెండ్ కావచ్చు. కానీ నువ్వు చెప్పే తీరు ఇది కాదు అని చెప్పేసైతే గట్టిగా అయితే ఇస్తదనమాట. నెక్స్టు రమ్య గారికి ఇచ్చిన ఫుడ్డు దాన్నేంటంటారు? ఆ ఫుడ్ పవర్ పోయింది. రమ్య గారికి ఫుడ్ రాదు. అయిపోయింది. ఓకేనా? రమ్య గారికి ఫుడ్ రాదు. ఫుడ్ అయిపోయింది. ఫ్రెండ్స్ ఇంకా ఓటింగ్ అనాలిసిస్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఫస్ట్ ప్లేస్‌లో తనూజ, సెకండ్ ప్లేస్‌లో సుమన్ శెట్టి, మూడో ప్లేస్‌లో డిమాండ్ పవన్, ఇంకా ఫోర్త్ ప్లేస్‌లోనే మనకొచ్చేసరికి మనకి దివ్య, ఇంకా ఫిఫ్త్ ప్లేస్ వచ్చేసరికి మనకి భరణి, ఇంకా సిక్స్త్ ప్లేస్ వచ్చేసరికి రాము రాథోడ్. టాటా బాయ్ బాయ్ రాము రాథోడ్‌కి. నాకు తెలిసినంత వరకైతే ఖచ్చితంగా ప్యాకప్ 100% రాము రాథోడ్ అయితే ప్యాకప్ అయితే అయిపోతాడనమాట. నెక్స్టు భరణి గారికి అంటే నాకు తెలిసినంత వరకైతే భరణి గారికి మన రాము రాథోడ్ గారికి టగ్ ఆఫ్ వార్ జరగొచ్చు. అంటే ఇద్దరిలోని ఎవరు ఎలిమినేట్ అయిపోతారో మనకి చూపించొచ్చు అనైతే నేనైతే అనుకుంటున్నాననమాట. ఖచ్చితంగా మనోడు ఎలిమినేషన్ రౌండ్‌లో ఉండాలి భరణి గారు. ఉంటేనే ఆ పెయిన్ ఏంటో తెలుస్తదనమాట. అని నా ఉద్దేశం. ఇదేనమాట. ఓకేనా? మీకు క్లారిటీగా ఇసుక బస్తాలు టాస్క్ పెడతారండి. ఇసుక బస్తాల టాస్క్‌లో మళ్ళీ గౌరవ్ గారు విన్ అవుతారండి. ఇప్పుడు ఇద్దరు కెప్టెన్‌లండి. సుమన్ శెట్టి అలాగే గౌరవ్ గుప్తా గారు కెప్టెన్ అనమాట. ఫ్రెండ్స్ ఇది ఈరోజు వీడియో. మీకు ఎలా అనిపించేది కిందైతే కామెంట్ చేయండి. ప్లీజ్ 10,000కి దగ్గరగా ఉన్నాను. ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నాది 1,00,000 ఛానల్ కాదు. 10,00,000 ఛానల్ కాదు. మీ టైం అయితే నేను తిన్నాం. ఉన్నది ఉన్నట్టు లైన్ బై లైన్ అలా చెప్పిపోతాను అంతే. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తేనే కదా వాల్యూ. క్లిక్ చేయకపోతే వాల్యూ ఉండదు. సబ్స్క్రైబ్ చేసుకున్న బొక్క. సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. దాని తర్వాత అదే కుదిరితే హైప్ అంట. హైప్ అనే ఆప్షన్ ఉంటే లైక్ చేయండి. నెక్స్ట్ ఇంకోటి చెప్పడం మర్చిపోయానండి నేను. చెప్తానండి. అంతే.